మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేల మీటింగ్ లో వాళ్ళు మనల్ని ఒకవేళ సస్పెండ్ చేస్తే మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, దాని తర్వాత మనం మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రిజైన్ చేసి బై ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వాళ్ళకి చెప్పినట్టుగా ఒక వార్త సర్క్యులేషన్ లో ఉంది సార్. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీలో వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి సస్పెండ్ చేస్తే ఈ విధంగా రాజీనామా చేస్తారా, రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ వెళ్తే మళ్ళీ 11లలో ఎన్ని గెలుస్తారనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది బయట ప్రచారం జరుగుతోంది కానీ ఆయన ఆ మాట అనుంటాడని నేనైతే అనుకోవడం లేదు. అంటే అధికారికంగా బయట రూపంలో ఏం బయటకు రాలేదు. ఇది అవును, స్పెక్యులేషనే. అంటే ఎలా అంటాడు ఆ మాట? ఆయన 11 అసెంబ్లీకి తిరిగి ఎన్నికలు జరిగితే ఆ గొడవ వేరు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పెట్టేంత పరిస్థితి ఏదైనా ఉంటే, లేదు అలాంటి డిమాండ్ చేసే సందర్భం ఏదైనా ఉంటే వేరు. ఆ సందర్భం ఏం లేదు అక్కడ. లేనప్పుడు మనం రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళినా అదే 11 గెలిచారు అనుకుందాం. అదే 11 గెలిచినా ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఆయన ప్రధానంగా అడుగుతోంది ఏమిటి? ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. టెక్నికల్గా మీకు ఆ హోదా ఇవ్వడం కుదరదు అని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి ఒక పవర్ కోసం నేను అడగటం లేదు, అక్కడ చేసేది ఏం లేదు. ఆ పదవి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కినంత మాత్రాన మేము చేయగలిగేది కూడా ఏమీ లేదు. కానీ అసెంబ్లీలో మాకు కొంచెం ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ దొరికితే ప్రజా సమస్యల గురించి మరింత విస్తారంగా మాట్లాడటానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందుకని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము తప్ప ఇంకెవరు లేరు కదా అక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలు లేవు, ప్రజెన్స్ లేదు. ఉన్న 3 పార్టీలు మీ కాంపౌండ్లోనే ఉన్నాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు మీ కాంపౌండ్లోనే ఉన్నాయి. కాబట్టి మీ కాంపౌండ్ బయట ఉన్నటువంటి పార్టీ మాదే కాబట్టి మాకు అవకాశం కల్పించాలి. ఒకప్పుడు జాతీయ పార్టీ కాకపోయినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి ఒక సందర్భం ఉంది చరిత్రలో, తెలుగుదేశం పార్టీని. కాబట్టి ఇలా రకరకాల అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఇది ఇచ్చేసేయండి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే పద్ధతిగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. అది వినే మూడ్లో వాళ్ళు లేరు. పైగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే మాట్లాడటం మాత్రమే కదా, అసలు ఏదైనా సరే స్టేట్కి సంబంధించిన ఏ విషయమైనా సరే, ఏ నష్టం గురించి మాట్లాడాల్సి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ళు పరిపాలించడం వలన జరిగిన నష్టం గురించి మాట్లాడి ఆ తర్వాత విషయంలోకి వస్తున్నారు. ఏది అధికార పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్కరు, అది జనసేన నుంచి మొదలు పెడితే బీజేపీ వాళ్ళలో అంత కనిపించట్లేదు, కానీ జనసేన, టీడీపీ ఈ 2 పార్టీలకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మైక్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక ఇష్యూని అడ్రస్ చేసేటప్పుడు ఇది ఇలా తయారు కావడానికి కారణం ఆయన ఆ రోజున గెలవటమే. 2019 ఎన్నికల్లో ఆయన గెలవటమే ఈ సమస్యలన్నిటికీ కారణం అని ఒక వాక్యం చెప్పిన తర్వాతే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు. ఇలా రెడిక్యూల్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఆ పెట్టుకోవడంలో భాగంగానే ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యాడు మొన్న. బహుశా ఇది అయి ఉండొచ్చు వ్యూహం. మనం ఒక ఫైట్ చేద్దాం, కుదరకపోతే రిజైన్ చేద్దాం. రిజైన్ చేసి ఏం చేస్తారు? రిజైన్ చేయటం వలన అసెంబ్లీ డిజాల్వ్ అవ్వదు. అసెంబ్లీ డిజాల్వ్ కాకుండా ఈయనకి ప్రత్యేకమైన ఫలితం ఏమి రాదు. ఏమీ ఇప్పుడు ఈ ఉన్న 11 పోయి మీరన్నట్టుగా పోతే ఏమిటి పరిస్థితి? అదొక బూమరాంగ్ అవుతుంది. అసలు అలా ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకోవాలి? ఇప్పటికి ఆయన అడపాదడపా అలా సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం అనేది ఒక అలవాటు ఉంది ఆయన. కానీ ఇలాంటి బ్లండర్ చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఆ అభిప్రాయం చెప్పు ఉండడు ఆయన. కాకపోతే మరింత బలంగా ఇంకొక రీజన్ కూడా ఉంది ఆ సమావేశం మీద. ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే ఎమ్మెల్సీలు 3 వెళ్ళిపోయారు టీడీపీలోకి. ఎమ్మెల్యేలు కూడా కంచె దాటే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా అనేది వెరిఫికేషన్ క్యాంపెయిన్లో భాగంగా ఆయన సమావేశం పెట్టాడు అనేది కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది కావచ్చు. అది కొంత లాజికల్గా ఉంది, నమ్మదగ్గ పద్ధతిలో కనిపిస్తోంది. తన క్యాడర్ను స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి రెగ్యులర్గా కలిసి మాట్లాడాలి. మాట్లాడకపోవడం అనే ప్రాబ్లం ఉంది ఆయన దగ్గర.
ఆయన అధికారంలో ఉండగా ఏ రోజున ఎవరిని పిలిచి మాట్లాడలేదు. ఎమ్మెల్యేలకి, పార్టీ జిల్లా అధ్యక్షులకి ఆయన్ని కలవడమే గగనం అయిపోయినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కలుస్తున్నాడు అందరిని. కలవనివ్వండి, మంచిదే. ఈ సమావేశానికి ఏవేవో అర్థాలు, అన్వయాలు, వ్యాఖ్యానాలు జోడించేసి దాని గురించి మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరం. ఆయన